అల్లంలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. అందుకే అల్లంను ఏ విధంగానైనా ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా అల్లం మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. దాని సహాయంతో మనం అనేక రకాల వంటకాల రుచిని పెంచవచ్చు. అయితే ఇది ఏ ఆయుర్వేద ఔషధం కంటే తక్కువ కాదు. దానిని పచ్చిగా నమలి తినొచ్చు. అల్లం రసం తాగొచ్చు. సాధారణ టీలో, హెర్బల్ టీతో తీసుకోవచ్చు. రక్తపోటును నియంత్రిస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సహజ మూత్ర విసర్జనలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. దీంతో చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఇందులో విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫోలేట్ ఉన్నాయి. ఫోలేట్, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి పోషకాలు లభిస్తాయి. మధుమేహం, ఆర్థరైటిస్ రోగులకు మేలు చేస్తుంది. అల్లం తీసుకోవడం మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలిగిస్తాయి. రోజూ అల్లాన్ని తీసుకోండి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కండరాల నొప్పులు, చలికాలంలో పెద్దవాళ్లకు కండరాల నొప్పులు తరచూ వస్తుంటాయి. వారంతా అల్లం తింటూ ఉంటే వారిలో ఖచ్చితమైన మార్పు వస్తుంది. నొప్పులన్నీ జీర్ణక్రియ, తిన్న ఆహారం అరగకపోతే నరకం కనిపిస్తుంది. గ్యాస్, ఏసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఇలా చాలా సమస్యలొస్తాయి. వీటన్నింటికీ చక్కని పరిష్కారం అల్లాన్ని రోజూ వాడటమే. మూత్ర విసర్జన చక్కగా అయ్యేలా చేస్తుంది, బరువు తగ్గుతుంది, జలుబు, దగ్గును నివారిస్తుంది. అల్లం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొవ్వును కరిగిస్తాయి. అల్లం వేడిని ఉత్పత్తి చేస్తుంది, అందువల్ల జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవల ఓ సర్వే పేర్కొంది. అలాగే మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది. అయితే దీన్ని మీరు డైట్గా తీసుకోవాలంటే వైద్యుల సూచన తీసుకోండి. కండరాల నొప్పులు, చలికాలంలో పెద్దవాళ్లకు కండరాల నొప్పులు తరచూ వస్తుంటాయి. వారంతా అల్లం తింటూ ఉంటే వారిలో ఖచ్చితమైన మార్పు వస్తుంది. నొప్పులన్నీ మాయమవుతాయి.